హాయ్, రియల్ నెంబర్స్లో భాగంగా థీరం 1.4 ప్రూవ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ మనకు √3 అనేది ఇర్రేషనల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us assume √3 ఈజ్ రేషనల్. మనం రేషనల్ను అనుకొని ప్రూవ్ చేయాలి. √3 ఈక్వల్ టు a/b. a, b ఆర్ కోప్రైమ్స్. ఇక్కడ మనకు a మరియు b అనేటివి కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏకి బికి ఒకే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. మనకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా మనకు స్క్వేర్ చేయాలి. √3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. 2కు స్క్వేర్కు క్యాన్సిల్ అయితే 3 ఈక్వల్ టు a²/b². క్రాస్ మల్టిప్లికేషన్ b² LHS సైడ్ వెళ్తే 3 అనేది RHS సైడ్ అయితే a²/3. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. 3 డివైడ్స్ a², దెన్ 3 డివైడ్స్ a. 3 అనేది a² 3 అనేది భాగిస్తే ఏ 3 అనేది ఏను కూడా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ a ఈక్వల్ టు 3c. హియర్ c ఈజ్ ఏ ఇంటీజర్. c అనేది మనకి ఇక్కడ ఇంటీజర్ అవుతుంది. సబ్స్టిట్యూటింగ్ a ఈజ్ ఈక్వల్ టు 3c ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 నందు a ఈజ్ ఈక్వల్ టు 3cని సబ్స్టిట్యూట్ చేయాలి. మనకు ఈక్వేషన్ 1 ఇంప్లైస్ b² ఈజ్ ఈక్వల్ టు a²/3. b² ఈక్వల్ టు a బదులు 3cని సబ్స్టిట్యూట్ చేస్తే 3c హోల్ స్క్వేర్/3. b² ఈక్వల్ టు 3² మీన్స్ 9 c²/3. 3 1 జా 3, 3 3 జా 9. b² ఈక్వల్ టు 3c². మనకు ఇక్కడ 3 అనేది cకి మల్టిప్లై చేస్తుంది, LHS సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. b²/3 ఈక్వల్ టు c². c² ఈక్వల్ టు b²/3. 3 డివైడ్స్ b², దెన్ 3 డివైడ్స్ b. మనకు b² 3 అనేది భాగిస్తే bని కూడా 3 అనేది డివైడ్ చేస్తుంది. AB have 3 as a common factor. మనకు ఏకి మరియు బికి 3 అనేది కామన్ ఫ్యాక్టర్ అయితే, బట్ దిస్ కాంట్రడిక్షన్ A and B are coprimes. ఈ రెండు కూడా మనకు కోప్రైమ్స్. లెట్ అస్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. మనం అనుకున్నటువంటి అజంప్షన్ ఫాల్స్ అయింది కాబట్టి √3 అనేది మనకు √3 ఈజ్ ఇర్రేషనల్.